హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. 2017 సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖు రాజస్థాన్లోని జరూర్ పోలీస్ స్టేషన్కి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి, సార్, ఇక్కడ ఊరి చివర హైవే పక్కన ఒక కారు మంటల్లో పూర్తిగా కాలిపోతుంది, మీరు అర్జెంటుగా రండి అని చెప్పడంతో పోలీసులు అడ్రస్ అది కనుక్కొని సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. కానీ అప్పటికే మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైపోయింది. ఇరుగు పొరుగు వారు, చుట్టుపక్కల ఉన్నవారు తమ ఇళ్ల నుంచి బకెట్లలో, బిందెల్లో నీళ్లు తీసుకొచ్చి ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. పోలీసులు కారు లోపల చూస్తే డ్రైవింగ్ సీటు పక్కన దాదాపు 28 సంవత్సరాల వయసున్న ఒక మహిళ పూర్తిగా 100% కాలిపోయి శవంగా పడుద్ది. వెనుక సీట్లో మరో మహిళ, వయసు దాదాపు 25 సంవత్సరాలు ఉంటుంది. ఆ మహిళ కూడా 100% కాలిపోయి శవంగా కనిపించింది. ఫోరెన్సిక్ టీం, క్లూస్ టీం కూడా వచ్చింది. ఆధారాలు అవన్నీ సేకరించారు. పోలీసులు ఆ ఇద్దరు మహిళల డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ మార్చరీకి పంపించారు. ఆ తర్వాత ప్రత్యక్ష సాక్షుల్ని ఏం జరిగింది, ఎలా జరిగింది అని అడిగితే ప్రత్యక్ష సాక్షులు, సార్, కారు తగలపడిపోతున్నప్పుడు, మంటలు అంటుకున్నప్పుడు మాకు తెలియదు, మేము చూడలేదు. కానీ ఆ తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ సహాయం కోసం అరిచాడు. అది విని మేము మా ఇళ్లలోంచి బకెట్లలో, బిందెల్లో నీళ్లు తీసుకొచ్చి ఆపడానికి ప్రయత్నం చేశాం. కానీ అప్పటికే కారు పూర్తిగా మంటల్లో చిక్కిపోయి దాదాపుగా దగ్ధమైపోయింది. కారు తలుపుల డోర్లకి బ్లాక్ ఫిలిం అంటించడంతో కారు లోపల ఎవరున్నారు ఏంటనేది మాకు తెలియకుండా పోయిందని చెప్పారు. సరే, మరి ఆ వ్యక్తి ఎక్కడున్నాడు ఏంటని అడిగితే, సార్, ఆ వ్యక్తికి కూడా చేతికి గాయాలయ్యాయి, దాంతో హాస్పిటల్లో జాయిన్ చేయించామా అని చెప్పడంతో పోలీసులు హాస్పిటల్కి వెళ్ళి ఆ వ్యక్తిని కలిసి, అసలు నువ్వెవరు, నీ పేరేంటి, కారులో ఉన్న ఆ మహిళలకి నీకు సంబంధం ఏంటి అని అడిగితే ఆ వ్యక్తి, సార్, నా పేరు దీపారాం, కారులో చనిపోయిన ఆ ఇద్దరు మహిళలు నా భార్యలు. మొదటి భార్య పేరు మాలూదేవి, రెండో భార్య పేరు దౌలు ఉరఫ్ దయాదేవి. నేను నా ఇద్దరు భార్యలను తీసుకుని ఈరోజు నగలు కొనిద్దామని నగల షాపుకు వెళ్ళాను. నగలు కొని ఇంటికి బయలుదేరుతున్న టైంలో మార్గ మధ్యలో కారు రిపేర్కి వచ్చింది. ఏం జరిగింది చూద్దామని నేను కారు దిగాను. ఈ లోపల కారులో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. కారు లోపల ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ ఉండడం చేత డోర్లు ఓపెన్ కాలేదు. నేను మంటల్ని అదుపు చేద్దామని చాలా ప్రయత్నం చేశాను. కానీ ఈ లోపలే మంటలు ఉధృతమైపోయి కారు లోపల నా ఇద్దరు భార్యలు కాలి చనిపోయారు. నేను ఏం చేయాలో అర్థం కాక సహాయం చేయండి, హెల్ప్ హెల్ప్ అని అరిస్తే చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఇళ్ళ నుంచి బిందెలు, బకెట్లతో నీళ్ళు తీసుకొచ్చి మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించారు. నేను ఆర్పే ప్రయత్నంలో నా చేతి కూడా గాయాలయ్యాయి, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయించారు అని చెప్పారు. పోలీసులు అదంతా నోట్ చేసుకుని, సరే, దీపారాం చెప్తుంది నిజమో కాదో తేల్చుకుందామని ఏ నగల దుకాణంలో అయితే నగలు కొన్నాడో అక్కడికి వెళ్ళి ఆరా తీస్తే షాప్ ఓనర్, అవును సార్, ఈరోజు దీపారాం తన ఇద్దరు భార్యలు తీసుకుని మా షాప్కు వచ్చాడు, నగలు కొని వెళ్ళిపోయాడని చెప్పారు. సరే, దీపారాం చెప్తుంది నిజమేనని పోలీసులు నిర్ధారించుకొని దీపారాం కుటుంబ సభ్యుల్ని, అలాగే ఇద్దరు భార్యల కుటుంబ సభ్యుల్ని అందరినీ కలిసి జరిగిన విషయం చెప్తే, అవును, ఈరోజు దీపారాం తన ఇద్దరు భార్యలకి నగలు ఇప్పిద్దామని మాకు అందరికీ చెప్పాడని పోలీసులతో వాళ్ళు చెప్పారు. పోలీసులు అదంతా నోట్ చేసుకున్నారు. కానీ పోలీసుల బృందంలో ఒక వ్యక్తికి అనుమానం వచ్చింది. సరే, అప్పటిదాకా పోలీసులు ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఒక యాక్సిడెంటు, ఒక ప్రమాదం అని పోలీసులు భావిస్తున్నారు. కానీ కారు పూర్తిగా తగలబడిపోతే మరి దీపారాం ఎలా బతికి బయటపడ్డాడు? దీపారాం కారులో ఉన్నప్పుడు మంటలు అంటుకున్నాయా, కారు దిగిన తర్వాత మంటలు అంటుకున్నాయా? మరి దీపారాం దిగాడు, మరి కారులో ఉన్న ఇద్దరు మహిళలు కూడా దిగే ఛాన్స్ ఉంది. ఎంత ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ ఉన్నా కూడా దీపారాం కారుని అన్లాక్ చేయొచ్చు, లేదా లోపల ఉన్న మహిళలు అన్లాక్ చేసుకుని బయటికి రావచ్చు. ఈ లోపల ఇంత ప్రమాదం ఎలా జరుగుతుంది? పైగా దీపారాం తన ఇద్దరు భార్యలని తీసుకుని ఒకేసారి ఒకే రోజు బయలుదేరి ఎందుకు వెళ్ళాడు? ఇలా పోలీసుల దగ్గర ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ లోపల ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టులో కారు లోపల కూడా పెట్రోల్ ఆనవాళ్లు ఉన్నాయని ఉంది. దాంతో పోలీసులకి అనుమానం కలిగింది. కానీ ఎటువంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవు. పోనీ సీసీ కెమెరాలు పరిశీలిద్దామంటే ఎక్కడైతే కారు తగలబడిపోయిందో అక్కడ దురదృష్టవశాత్తు సీసీ కెమెరాలు లేవు. మరి సీసీ కెమెరాలు లేని చోట కారు కావాలని తగలబడిందా, లేకపోతే ఇందులో ఏదైనా కుట్ర ఉందా అని పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు. సరే, చీకట్లో బాణ వేద్దామని దీపారాంని పోలీసులు విచారించడం మొదలుపెట్టారు. నువ్వు నీ ఇద్దరు భార్యల్ని తీసుకుని ఒకే రోజు ఎందుకు బయలుదేరావు? ఇంతకు ముందు కూడా నీ ఇద్దరు భార్యల్ని తీసుకుని షాపింగ్కి వెళ్ళావు అని అడిగితే దీపారాం కొద్దిగా తడబడ్డాడు.
పోలీసులకి అది చాలు. దాంతో పోలీసులు దీపారాంని అనేక కోణాల్లో ప్రశ్నించడం మొదలుపెట్టారు. తమదైన శైలిలో ప్రశ్నించేసరికి దీపారాం దగ్గర వేరే దారి లేక జరిగిన నిజాన్ని ఒప్పుకున్నాడు. అవును సార్, నేనే నా 2 భార్యల్ని చంపేశాను, కానీ నా మొదటి భార్యని చంపాలనుకోలేదు, కానీ అలా జరిగిపోయిందని చెప్పాడు. అసలు నీ మొదటి భార్యని ఎందుకు చంపాలనుకోలేదు, మరి ఎందుకు చంపావు, అసలు ఏం జరిగింది మొత్తం అంతా చెప్పంటే దీపారాం జరిగిన కథంతా పోలీసుల ముందు బయటపెట్టాడు. అదేంటి అంటే, దీపారాం ఒకప్పుడు ఒక చిన్న ముఠా మేస్త్రి. దీపారాంకి మాలూదేవితో పెళ్ళైంది. మాలూదేవితో పెళ్ళైన తర్వాత ఒక కొడుకు పుట్టాడు. మాలూదేవి ఎంతో మంచిది, సౌమ్యురాలు, భర్త మాటికి ఎదురు చెప్పేది కాదు. మాలూదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత దీపారాంకి అదృష్టం కలిసి వచ్చింది. దీపారాం ఆ తర్వాత సొంతంగా ఒక ఇల్లు కొనుక్కున్నాడు, ఒక కారు కొన్నాడు. మాలూదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత అనుకోకుండా దీపారాంకి దౌలు అన్న మహిళతో పరిచయం ఏర్పడింది. దౌలుకి ఆల్రెడీ అప్పటికే 2 పెళ్లిళ్ళు అయ్యాయి, కానీ ఆ పెళ్లి పెటాకులైపోయాయి. దీపారాం దౌలుని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ తనకు పెళ్ళైంది అన్న విషయాన్ని దాచిపెట్టి దౌలుని పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్ళైన తర్వాత 2వ భార్య దౌలుకి తన భర్తకి ఆల్రెడీ పెళ్ళైంది, ఒక కొడుకున్నాడు అన్న సంగతి తెలిసి దీపారాంని దూషించింది. నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు, నువ్వు నిజాన్ని దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నావని పంచాయతీ పెట్టింది. ఆ పంచాయతీలో దీపారాం తన తప్పును ఒప్పుకున్నాడు. అప్పుడు పంచాయతీ 10 లక్షల రూపాయలు దౌలుకి చెల్లించాలని హుకుం జారీ చేస్తే దీపారాం తన 2వ భార్య దౌలుకి 10 లక్షలు ఇచ్చాడు. అయినా సరే దౌలు తన భర్తని సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉండేది. ఈ క్రమంలో దౌలు కూడా 2 పిల్లలు కలిగారు. ఇక సరే, ఎంతో నిజం తెలిసిపోయింది, మరి అటువంటిప్పటికి దాచేదేముంది, నిండా మునినోడికి చల్లేంటి అన్న టైపులో దౌలును కూడా తన మొదటి భార్య ఇంట్లోనే పెట్టి 2 భార్యల్ని ఒకే ఇంట్లో పెట్టి కాపురం మొదలుపెట్టాడు. తన భర్త 2వ పెళ్లి చేసుకున్నా కూడా మొదటి భార్య మాలూదేవి భర్తని ఏమీ అనేది కాదు. ఇంతకుముందు ఏ విధంగా ఉండేదో అలాగే ఉండేది. భర్తని చక్కగా చూసుకునేది, ఇంటి పని, వంట పని ఇవన్నీ చేసుకునేది. భర్తకి ఎప్పుడూ ఎదురు చెప్పేది కాదు. కానీ 2వ భార్య మాత్రం దీపారాంని ప్రతిరోజు సూటిపోటు మాటలతో వేధించేది. నాకు అవి కొనిపెట్టు, ఇవి కొనిపెట్టు అని వేధిస్తూ ఉండేది. ఈ క్రమంలో డిసెంబర్ 18వ తారీఖు 2వ భార్య దీపారాం తల్లిదండ్రులు కూడా అమ్మనాభూతులతో దూషించింది, తిట్టింది. దాంతో దీపారాం సహించలేకపోయాడు. నన్ను తిడితే తిట్టింది, కానీ నా తల్లిదండ్రులు కూడా తిట్టిందని దీపారాంకి తన 2వ భార్య మీద విరక్తి కలిగింది. అప్పుడు పశ్చాత్తాపపడడం మొదలుపెట్టాడు. నా మొదటి భార్య ఎంత మంచిది, నన్ను ఎప్పుడు పల్లెత్తు మాట అనేది కాదు, ఇంటి పని, వంట పని అని చేసుకునేది. కారీషుదాసి, శైనేశ్వరంబ, భోజేషుమాత అన్న టైప్లో ఉండేది. కానీ ఈ 2వ భార్య ప్రతిరోజు సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉంటుంది. పైగా నా తల్లిదండ్రులు కూడా తిట్టింది. ఇక ఇటువంటి దాన్ని ఉంచుకోవడం అవసరమా, లేపేద్దామని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ వేసుకున్నాడు. ప్లాన్లో భాగంగా పెట్రోల్ కొనుక్కుని రెడీగా పెట్టుకున్నాడు. డిసెంబర్ 19వ తారీఖు తన 2వ భార్యతో నీకు నగలు కొనిస్తానంటే దౌలు ఎగిరి గంతేసింది. ఎందుకంటే 2వ భార్యకి నగలంటే పిచ్చి. ప్లాన్లో భాగంగా దీపారాం కారులో కూర్చోబోతూ తన తల్లిదండ్రులకి, చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ వినిపించేటట్టుగా నేను దౌలుని తీసుకుని నగల దుకాణానికి వెళ్తున్నాను, నగలు కొని పెట్టడానికని గట్టిగా అరిచి చెప్పాడు. ఈ మాట ఇంట్లో ఉన్న మాలూదేవి వింది. మాలూదేవి కూడా పరిగెత్తుంటూ కారు దగ్గరకు వచ్చి, మరి నాకు కూడా నగలు పట్టుకు పెట్టరా అని కారులోకి వచ్చింది. ఇక దీపారాంకి వేరే దారి లేకపోయింది. తన మొదటి భార్యని వద్దు అంటే బాధపడుతుంది, తీసుకెళ్తే తన ప్లాన్ భగ్నం అవుతుంది. ఇక వేరే దారి లేక 2 భార్యలను తీసుకుని కారులో బయలుదేరాడు. కారులో వెళ్తున్నప్పుడు ఇప్పుడు ప్లాన్ని ఎలా అమలు చేయాలి, మొదటి భార్య కూడా ఉంది. సరే అని అప్పటికప్పుడే 2 భార్యల్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఒకవేళ దౌలుని హత్య చేస్తే ఒకవేళ ఎవరికైనా అనుమానం రావచ్చు. కానీ మొదటి భార్య 2వ భార్య 2ని హత్య చేస్తే ఎవ్వరికి అనుమానం రాదు. ఎందుకంటే మొదటి భార్య మాలూదేవితో తన సన్నిహిత సంబంధాలు, ఎప్పుడు కొట్లాట్లు అవి ఉండేవి కాబట్టి ఎవ్వరికి అనుమానం రాదని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ మార్చుకున్నాడు. ఆ తర్వాత నగల దుకాణానికి వెళ్ళాడు. 2 భార్యలకి నగలు కొనిచ్చాడు. తిరుగు ప్రయాణం అవుతున్న టైంలో ఆల్రెడీ రెక్కి నిర్వహించాడు. ఎక్కడైతే సీసీ కెమెరాలు లేవో అక్కడ కారు ఆపాడు. కారు దిగిన తర్వాత ఆల్రెడీ కొనుక్కున్న పెట్రోల్ని కారు మీద చల్లాడు. ఆ తర్వాత నిప్పంటించేశాడు. బ్లాక్ ఫిల్మ్ అంటించడం చేత లోపల ఉన్న 2 భార్యలు కనిపించలేదు. కానీ వాళ్ళు చేస్తున్న ఆర్తనాదాలు మాత్రం వినిపించాయి. అందరినీ నమ్మించడం కోసం తన చేతులు కూడా కొద్దిగా గాయాలవి చేసుకుని అప్పుడు పరిగెత్తుకుంటూ చుట్టుపక్కల ఉన్న వారిని సహాయం చేయండి అని పిలిస్తే చుట్టుపక్కల వారు
దీపారాం అరుపులు అవి విని ఇళ్లలోకి వెళ్ళి బకెట్లలో నీళ్లు అవి తీసుకొచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు, కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. కారు పూర్తిగా తగలబడిపోయి మంటల్లో మొదటి భార్య, రెండో భార్య కాలిపోయి చనిపోయారు. కానీ నేను నా మొదటి భార్యను చంపాలనుకోలేదు, కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో నా మొదటి భార్యను కూడా చంపాల్సుకోవాల్సి వచ్చిందని పోలీసులతో దీపారాం చెప్పాడు. ఇదంతా విన్న పోలీసులు దీపారాం మీద మర్డర్ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత కోర్టులో కేసు నడిచింది. ఇదే సంవత్సరం గత నెల సెషన్స్ కోర్ట్ దీపారాంకి 2 భార్యలను చంపినందుకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీపారాం చక్కగా మొదటి భార్యను చేసుకున్నాడు. మొదటి భార్య మాలుదేవి ఎంతో మంచిది, సౌమ్యురాలు. కానీ డబ్బు సంపాదించిన తర్వాత ఆశతో, దురాశతో, పేరాశతో రెండో భార్యను చేసుకున్నాడు. ఆ తర్వాత 2 భార్యల్ని హత్య చేశాడు. ఇప్పుడు జీవితాంతం జైల్లో చిప్పకొడు తినే పరిస్థితి తెచ్చుకున్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి మొదటి భార్య కొడుకు, రెండో భార్య 2 పిల్లలు ఇప్పుడు అనాథలైపోయారు. ఇలా ఒకేసారి 2 భార్యల్ని ఒకే రోజు, ఒకే టైం, ఒకే విధంగా చంపడం బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. మరి ఇదంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.